నంద్యాల జిల్లా శ్రీశైల నియోజకవర్గంలోని మహానంది మండలము గోపవరానికి చెందిన వైసీపీ కార్యకర్త సురేష్పై కారం చల్లి కత్తులతో దాడి చేయించాడని బుడ్డా రాజశేఖరరెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు మాజీ వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపారెడ్డి చేస్తున్నాడని ఇక్కడ నంద్యాల జిల్లాలో ఈ కేసీ కెనాల్ చైర్మన్ బన్ను రామలింగారెడ్డి తీవ్రంగా ఖండించారు. గ్రామాల మధ్య పచ్చటి వాతావరణాన్ని భంగపరుస్తూ అశాంతిని నెలకొల్పే విధంగా వీళ్ళు అవాకులు చెవాకులు పలుకుతున్నారని, గత వైసీపీ పరిపాలనలో అరాచక పాలన జరిగిందని, అలాగే గ్రామాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి తగాదాలు పెట్టే రీతిలో మీ పరిపాలన ఉందని, మాదైతే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ప్రతి ఒక్క కార్యకర్తని గౌరవిస్తామని, ఇటువంటి కారం చల్లి కత్తులతో దాడి చేయాల్సిన అవసరం మాకు లేదని కూడాను గట్టిగా హెచ్చరించారు. ఏదేమైనప్పటికీ వైసీపీ ప్రభుత్వం లాగా అయితే మా ప్రభుత్వం లేదు. ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రతి ఒక్క గ్రామాన్ని కార్యకర్తలతో బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. అభివృద్ధి లక్ష్యంగా బుడ్డా రాజశేఖరరెడ్డి ఎప్పుడు కూడా ముందంజలో ఉంటాడని, కేవలం అనాధారమైన ఆరోపణలు చేసి నిందపాలు చేయడం మాత్రం సబబు కాదని గట్టిగా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు మా శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖరరెడ్డి గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శిల్పా చక్రపారెడ్డి గారు నోరుంది కదా అని ఏది ఇష్టం వస్తే అది మాట్లాడడం నేర్చుకున్నాడు. ఒకదానికి ఒకది సంబంధం లేనివారు. ఈరోజు గోపవరం విషయంలో ఆ పిల్లోని పేరు సురేష్ అనే పిల్లోడు పచ్చి తాగుబోతు. అతను వచ్చేసి నంద్యాలలోంచి ఒకసారి ఆర్ఎంపీ డాక్టర్ కాడికి పోయిన ఆడంటాడు ఒక వీడియో. అతనే ఒక వీడియోలో నేను మా ఎక్కోళ్ళ ఇంటికి పోయినా అంటాడు. ఈరోజు అతన్ని ఐలూరు మెట్టకాడ నన్ను కొట్టినారు, కారం పొడి చల్లినారు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్తున్నారు. కత్తులతో ఓడిసినాడు అని చెప్తాడు చక్రపారెడ్డి. అయ్యా, ఈరోజు ఆ వీడియోలు అతన్ని పరిశీలించి నీ మనస్సాక్షికి అవి కత్తిపోట్ల, ఎప్పుడో దెబ్బలు తిన్న పాత దెబ్బల మట్టంగా పక్కులు కట్టినాయి.